శివుడు ఇంట్లో శివలింగం పెట్టి అంగుష్ట ప్రమాణం బొటనవేలు కన్నా చిన్న శివలింగం పెట్టి మనం అభిషేకం చేయకపోతే ఒక రోజు మిస్ అయితే అది దోషమా? మనల్ని ఏమన్నా శిక్షించేస్తాడా? మనల్ని ఏమన్నా బాధ పెట్టేస్తాడా? చాలా తప్పు ఇది, చాలా తప్పు. ఒక విషయం చెప్తా, గృహస్థుడు అనేవాడు వాడు ఆత్మార్థ పూజ చేస్తాడు. టెంపుల్స్ లో జరిగేవి లేకపోతే హోమాలు గాని వివిధ పూజలు గాని చేసేవి అవి పరార్థ పూజలు. ఆత్మార్థ పూజ చేసేవాడు వాడికి వచ్చినట్టు చేస్తాడు. అందరూ శాస్త్రం వేదం చదువుకోరు కదా. శివుడు జంతువులకి మోక్షం ఇచ్చినవాడు. 63 మంది వీరనాయనాల్లో ఒక్కళ్ళు కూడా ప్రాసెస్ ఫాలో అవ్వలేదు. వాళ్ళకి నచ్చినట్టు పూజ చేశారు. రాళ్లతో పూజ చేసిన వాళ్ళు ఉన్నారు, ముగ్గులం పొగతో పూజ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మాంసం పెట్టి పూజ చేసిన వాళ్ళు ఉన్నారు, పాటలు పాడి పూజ చేసిన వాళ్ళు ఉన్నారు. శివుడు ఈ ప్రోటోకాల్స్ కి రూల్స్ కి అతీతుడు. నీకు ఉదయం అభిషేకం చేయడం కుదరలేదప్పుడు స్వామి నేను పని మీద వెళ్తున్నా అని చెప్పి సాయంత్రం వచ్చాక చెయ్యి కాదనడు. ఆ రోజు అసలు నీకు అభిషేకం చేయడమే కుదరలేదు. దీపం పెట్టి చిటికెడు భస్మం ఆయన మీద చదివి నమశివాయ ఒక బెల్లం ముక్క పెట్టేసి అనుకో, హ్యాపీ. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళకి రుతుక్రమం వచ్చింది, ఆ 5 రోజులు అభిషేకం చేయకుండా వదిలే, ఏం కాదు, ఏం కాదు. అర్థమైందా? శివుడు బోళాశంకరుడు అబ్బా. జస్ట్ నీళ్లు ఇలా తీసుకొని వెళ్ళి ఇలా చల్లి ప్రేమగా చల్లి నమశివాయ శంభో అని చెప్పు, నీ వెనకాల పరిగెడుతాడు. అంత అంతఃప్రాణపరాయణుడు, అంత భక్తప్రాణపరాయణుడు. నీకు అలాంటి దైవస్వరూపం అసలు విశ్వంలో ఉండదు, దొరకదు నీకు. అంత తొందరగా కరుణించేవాడు. నీకు పెద్ద పెద్ద పూజలు చేయడం రాదు. నువ్వేం లేదు, జస్ట్ చిటికెడు భస్మం అలా వేసి, పోనీ భస్మం కూడా దొరకలేదు నీకు, జస్ట్ గ్లాస్ వాటర్ పోయి వాటర్ పోసి ఆ వాటర్ తీసుకొని మళ్ళీ నువ్వే తాగి లేకపోతే దాని పక్కన ఎక్కడ పెట్టేసి చాలు చాలు. ఇంకోటి ఏంటంటే స్ఫటిక శివలింగానికి అభిషేకం చేసిన వాటర్ తాగితే హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. శివారాధన చాలా గొప్పది. నీకు వచ్చినట్టు చేయి, ఆయన నేర్పిస్తాడు, ఆయన నడిపిస్తాడు నేను. ఎందుకంటే లింగార్చన చేసేవాళ్ళని అడగండి, ఆ మిరాకిల్స్ ఏంటో చెప్తారు. ఆయన ఎంత కాస్తాడో, ఎంత తోడు